క్రికెటర్లతో తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి లోకేష్ భేటీ అవ్వడం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం క్రికెటర్లతో నారా లోకేష్ గారు సమావేశం అవడాన్ని విమర్శించారు. ఒకవైపు మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తే, మరోవైపు మహిళల క్రికెట్ వేడుకల్లో మంత్రి లోకేష్ గారు మునిగి తేలడం ఏంటి అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడే ఆ పార్టీ అడ్డంగా బుక్ అయిందని చెప్తున్నారు రాజకీయ పండితులు. లోకేష్ ట్రాప్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పడ్డారని విశ్లేషిస్తున్నారు ఎనలిస్టులు. స్పోర్ట్స్ పర్సనాలిటీస్తో లోకేష్ భేటీ అవ్వడం వెనక తెలుగుదేశం పార్టీ వ్యూహం ఉంది. క్రికెట్కి వరల్డ్ వైడ్గా భారీ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ అంటే ఒక మతం. రీసెంట్గా మహిళా క్రికెట్కి ముఖ్యంగా మన దేశంలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా క్రేజ్ పెరిగింది. క్రికెట్కి ఫ్యాన్స్ కూడా ఎక్కువ. ఇది తెలిసి విమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్కి ముందు ఇండియన్ మహిళా క్రికెట్ టీంతో భేటీ అయ్యారు నారా లోకేష్. మిథాలీ రాజ్ పేరుతో విశాఖలో ఒక స్టాండ్ ఏర్పాటు చేసేలాగా ఆయన కృషి చేశారు. వరల్డ్ కప్ విన్నింగ్ టీం మెంబర్ అయినటువంటి శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా సత్కరించింది. విజయవాడ ఎయిర్పోర్ట్లో ఆమెని సాదరంగా ఆహ్వానించారు. ఆమెను దగ్గరుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పరిచయం చేశారు. ఆమెకి గ్రూప్ 1 ఉద్యోగం, 2.5 కోట్ల నగదుతో పాటుగా కడపలో ఇంటి స్థలం కూడా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సర్కారు. ఇదంతా దగ్గరుండి మరి లోకేష్ గారు ఫాలోఅప్ చేశారు. ఇక ఆసియా కప్ ఫైనల్లో తిరుగులేని ఇన్నింగ్స్తో పాకిస్తాన్పై భారత్ని విజయ తీరాలకు చేర్చినటువంటి ఆంధ్ర క్రికెటర్ తిలక్ వర్మ తన హాఫ్ సెంచరీ చేసినటువంటి క్యాప్ని లోకేష్కి అంకితం ఇచ్చాడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత లోకేష్తో స్పెషల్గా భేటీ అయ్యాడు తిలక్ వర్మ. క్రికెటర్లను కలుసుకోవడం, అలాగే వాళ్ళతో సరదాగా గడపడం ద్వారా యువత, విద్యార్థులు, ఉద్యోగుల్లో పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేసేటువంటి వ్యూహం దాగి ఉంది. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ అయినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ టీం సభ్యులతో లోకేష్ సరదా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇవన్నీ న్యూట్రల్స్కి, యూత్కి బాగా కనెక్ట్ అయ్యాయి. రాజకీయంగా భవిష్యత్తులో లోకేష్కి ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలు. క్రికెటర్లను లోకేష్ కలవడంపై విమర్శలు మేలే అని టీడీపీ భావిస్తూ ఉంది. ఇవి మరింత ఎక్కువ మందికి లోకేష్ ఆలోచనలు తెలియజేస్తాయని టీడీపీ విశ్వసిస్తూ ఉంది. ఈ వ్యూహం తెలియకుండా వైసీపీ లోకేష్ ట్రాప్లో పడిందనేటువంటి కామెంట్లు అయితే భారీగా వినిపిస్తూ ఉన్నాయి.